హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూరి. ఈరోజైతే మార్నింగ్ అయితే పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిపోయింది, అలాగే టిఫిన్ కూడా చేశానండి. ఆ తర్వాత లంచ్కి ఏమేమి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను దాని గురించి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. 10:30 నుండి 12:30 వరకు నేను ఏమేమి చేశానన్నది ఈ వ్లాగ్లో అయితే నేను చూపిస్తానండి. చూడండి, వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకైతే వస్తూ ఉంటాను. సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. మార్నింగ్ అయితే టిఫిన్ అయితే అయిపోయిందండి. పల్లి చట్నీ అలాగే దోశ అయితే చేశాను. అది మా వారు తినేసి వెళ్ళిపోయారు. పిల్లలు అయితే ఇంకా లేవలేదు. 10:30 నుండి 12:30 వరకు నేను ఇప్పుడు చేసుకునే పనులన్నీ ఇవి ఉంటాయి. మిగతాది ఇంకా చాలా ఉంటాయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీయాలంటే వ్లాగ్ మనకి 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. అందుకనే కొంచెం ఒక 2 అవర్స్లోనే మనం ఒక 10 మినిట్స్ కూడా కాదండి, 8 మినిట్స్ పెట్టాను అంతే. పప్పు అయితే ఉడికించుకున్నాను. టమాటా పప్పు చేసుకుంటున్నానండి ఈరోజు నేను లంచ్కి అయితే. దానికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, ఈజీ ప్రాసెస్లోనే చేసుకోవచ్చండి. టమాటా పప్పునైతే పప్పు అయితే కొంచెం కడుక్కొని మనం కొంచెం నెయ్యి వేసేసుకొని వేపుకోండి. ఆ తర్వాత అందులో వాటర్ పోసేసుకొని 2 టమాటాలు అలాగే రాడిష్ ఉంటుంది కదండి, మనకి ముల్లంగి ఉంటుంది కదా, ముల్లంగి కూడా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 2-3 గార్లిక్ ఉంటాయి కదండి, అవి వేసుకోండి. ఆనియన్ కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం పసుపు, పచ్చిమిర్చి వేసుకుంటే వేసుకోండి, లేదంటే ఎండుమిర్చి కూడా ఈ టైంలో వేసుకోవద్దండి. మనం పప్పు అంతా ఉడికిన తర్వాత నేను అది చూపిస్తాను, ఆ తర్వాత వేసుకోండి. నేను ఎందుకు క్లియర్గా చూపిస్తలేనంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, అందుకని చూపించలేదు. ఒకవేళ కావాలంటే మాత్రం వీడియో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే వీడియో క్లియర్గా ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తాను, ఎలా వండుకోవాలా ఈ టమాటా పప్పును అనేది అయితే చూపిస్తానండి. మేకింగ్ వీడియో అయితే కూడా పెడతాను. ఇందులో నేను కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నానండి. చింతపండు వేసేసుకొని క్యాప్ పెట్టేసేసుకొని ఒక 5 విజిల్స్ పెట్టుకున్నారంటే మనకి పప్పు అనేది ఉడికిపోతుంది. ఎక్కువ మెత్తగా ఉడికించుకోకండి, కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత క్యాప్ తీసేసుకొని అందులో కొంచెం నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి, అలాగే కొంచెం ధనియా పౌడరు. ఎందుకంటే చిల్లీ పౌడర్ ఎందుకు వేసుకుంటున్నానంటే పచ్చిమిర్చి వేయడం వలన కొంచెం గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా అనిపిస్తుంది పప్పు తిన్నప్పుడు. అందుకనే అందరికీ పడుతుంది అని, అందరికీ అలా అవుతుందని మాత్రం అనను నేను. కొందరికైతే గ్యాస్ అయితే ఎక్కువగా వస్తుంది ఈ పప్పు తినడం వల్ల, అందుకనే గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. మా వారికి అయితే ఎక్కువ అండి, అందుకనే నేను పచ్చిమిర్చికి బదులుగా చిల్లీ పౌడర్ అయితే వేస్తూ ఉంటాను. అది వేసిన తర్వాత కరివేపాకు ఉంటే వేసుకోండి ఫ్రెష్గా, లేదంటే నేను కొత్తిమీర అయితే నేను ఉడికించేటప్పుడు అయితే వేయను, తర్వాతే వేసుకుంటానండి. మనం తాలింపు వేసే ముందు దాన్ని నీట్గా కడిగేసుకొని కొత్తిమీరని బాగానే గుప్పెడంతా వేసుకుంటున్నానండి. అది వేసుకున్న తర్వాత తాలింపు వేసుకుంటున్నాను. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసేసుకొని ఎండుమిర్చి అలాగే జీలకర్ర ఆవాలు వేసేసుకోండి. వేసేసుకొని అది పోపు కాగానే మనకి తాలింపు కాగానే అందులో వేసుకొని కలుపుకోవడమేనండి. ఈజీ ప్రాసెస్లో మనము ఒక్కొక్కసారి అర్జెంటుగా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివి చేసి పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతాయండి, టైం కూడా సేవ్ అవుతుంది. మనకి టేస్టీ అయిన ఫుడ్ అయితే తినొచ్చు. ఇలా అయితే నేను చేస్తున్నానండి. ఈరోజు నేను ఈవినింగ్ బయటికి పోయేది ఉండండి, అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేది ఉంది. అందుకనే కొంచెం ఎర్లీగానే చేసేస్తున్నాను. లంచ్ అయితే కొంచెం నేను లేట్గానే చేస్తానండి, కాకపోతే వండేసి పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి నేను పూజ అయిపోగానే టిఫిన్ అయిపోగానే నేను ఇదైతే మొదలు పెట్టాను. పప్పుకైతే తాలింపు అయితే వేసేస్తున్నాను. దీనికి ఆవకాయ అలాగే పాపడాలు అయితే వేస్తానండి నేను. ఆనియన్ రింగ్స్ ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చి అయితే ఎక్కువగా వేస్తుంటాను, మంచి టేస్ట్ ఉంటుంది ఈ కాంబినేషన్లో తిన్నామంటే. ఈరోజు ఇంకా వేరే కూర వండడానికి కూడా టైం లేదండి, అందుకని ఒక పప్పు టమాటా రెడీ చేసేసి వండేసానండి. గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా చేసుకోండి, మరీ గట్టిగా ఉంటే మనకి అంత టేస్ట్ అనిపించదు. ఆవకాయ వేసుకొని తినేటప్పుడు కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. నెయ్యి వేసి తాలింపు వేసుకోండి, మంచి టేస్ట్ అనిపిస్తుంది. నేను నెయ్యి వేసేదైతే చూపించలేదు. ఆయిల్ కొంచెం వేసుకోండి, నెయ్యి వేసుకోండి, ఆ 2 వేసుకొని తాలింపు పెట్టుకున్నారంటే మంచి టేస్ట్గా ఉంటుంది, అలాగే తినాలనిపిస్తుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి, అలా చెయ్యండి. ఇప్పుడైతే నేను పాపడాలు అయితే తీస్తున్నానండి. అప్పడం ఉంటాయి కదా, అప్పడాలు అయితే నూనెలో వేసేసుకొని వాటిని అయితే తీసి పెడతాను. ఒక్కసారి తీసేస్తానండి నేను, మరి అప్పటికప్పుడైతే ఏం చేయను. ఒక 2-3 రోజులకు అయ్యేటట్టయితే చేసి పెడతాను. టైం ఉంటే మాత్రం అలా చేస్తాను, టైం లేకుంటే అప్పటికప్పుడు కొన్ని తీసేసుకొని పిల్లలకైతే వేస్తూ ఉంటాను. ఆయిల్ కొంచెమే వేసుకోండి, మరి ఇంత వేసుకొని అయితే వేపుకోకండి అప్పడాలు ఎప్పుడు వేసుకున్నా కానీ. ఎందుకంటే మనం ఆ ఆయిల్ని మళ్ళీ రెగ్యులర్గా అదే ఆయిల్ యూజ్ చేస్తే కూడా హెల్త్కి బాగుండదు.
అందుకని ఒక 2 టైమ్స్ వరకు అయితే వేసుకోండి అంతే, అంతకంటే ఎక్కువైతే యూజ్ చేయకండి. అందుకని కొంచెమే వేసుకోండి, కొన్ని వేసుకుంటూ వేపుకోండి. ఆయిల్ మనకి సేవ్ అవుతుంది, అలాగే అప్పడాలు కూడా మనకి అంత నీట్గా రాకుండా అయితే ఏముండవండి. కొన్ని వేసుకున్నామంటే నీట్గా వేగిపోతాయి. ఇంత నూనె పోసేసి ఒక్కసారి మనము అప్పడాలన్నీ తీసేసుకొని పెట్టుకున్నా కానీ ఆ నూనె అంతా వేస్ట్ అవుతుంది. ఇంకొకసారికి యూజ్ చేసుకుంటే పర్లేదు, కానీ మరీ అదే ప్రతిసారి అప్పడాలు వేసుకున్నప్పుడు, అలాగే మనం ఏదైనా ఫ్రైలు చేసుకునేటప్పుడు మాత్రం మనము వేడి చేసిన నూనెని మరీ అదే పనిగా అయితే వాడకూడదండి. ఒకసారి 2 సార్లు అంతకంటే ఎక్కువ అయితే యూజ్ చేయొద్దు. ఒకవేళ ఉన్నా కానీ పడవేసేయండి. ఎందుకంటే ముఖ్యమైనది అయితే వేరేది ఏది లేదు కదా. మనం ఎంత నీట్గా చేసుకొని తింటున్నాం అన్నదే ముఖ్యమండి. దానికోసము మనం ఎక్కువ తక్కువలో ఎలా చేసుకుంటే బాగుంటుందనేది కొంచెం ఆలోచనతోటి చేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఏదైనా సరే ఇంట్లో మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంటుందండి. ఎక్కువైతే నూనె అయితే వేస్ట్ చేసుకోకండి. ఒకవేళ వేసుకున్నా కానీ దాన్ని ఎక్కువ రోజులైతే యూజ్ చేసుకోకండి. అలా చేసుకోవడం వలనైతే మంచిదైతే కాదు హెల్త్కి. నేను అలా కొంచెమే వేసుకున్నానండి. ఇంకొకసారికి అయితే వస్తుంది అంతే. అంతకు ఒకవేళ ఎక్కువ మిగిలినా కానీ నేను పడవస్తూ ఉంటాను, యూజ్ అయితే చెయ్యను నూనెని. అందుకని కొంచెమే పోసి అయితే ఇలా అయితే చేసుకోండి. ఆనియన్ పింగులు అయితే ఫస్ట్ అయితే వేసానండి. ఆ తర్వాత మనకి ఇవి పొటాటో చిప్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే వేస్తున్నాను. ఇంట్లో చేసినాయనండి ఇవైతే. నేను ఈ వీడియో అయితే అప్లోడ్ అయితే చేయలేదు. ఒకవేళ వీలుంటే మాత్రం ఒకసారి అయితే చేసి చూపిస్తాను. ఆనియన్ చిప్స్ మాత్రం బయట నుంచి కొనుక్కొచ్చినాయండి. ఇవి ఆలు చిప్స్ మాత్రము ఇంట్లో చేసినానండి. దానికి కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువనే ఉంటుంది. చూపించాలంటే కమింగ్ ఆఫ్ వీడియోలు అయితే నేనైతే తప్పకుండా అప్లోడ్ అయితే చేస్తాను. వాటిని ఎలా చేసుకోవాలనే దాని గురించి అయితే ఒక గిన్నెలో అయితే నిండా చేసి పెడతాను. పిల్లలకి ఇష్టం అండి. ఆనియన్ రింగ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు పప్పులోకి. మా వారికి కూడా ఇష్టమే. కాకపోతే ఎక్కువగా అయితే తినకూడదు. ఆయిల్లో చేసినవి అయితే మనము ఏదో టేస్ట్ కోసం అని చెప్పేసి ఒక 3-4 వేసుకొని తింటే మంచిది, కానీ మరీ అదే పనిగా అయితే అదైతే తినకండి. పిల్లలకైతే ఓకేనండి, పెద్దవాళ్ళకైతే అది గ్యాస్ అయితే ఊరికనే పట్టేసేస్తుంటుంది. ఆ తర్వాత అయితే నేను అవి చేసి పక్కన పెట్టేశాను. కొంచెము ఆనియన్ రింగ్స్ అయితే వేసేసానండి. అవి అయిపోయినాయి. వాటిని అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత రైస్ కడుగుతున్నానండి. రైస్ కుక్కర్లో వండుకుంటానండి. మామూలుగా నేను ప్రెషర్ కుక్కర్లో అయితే ఎప్పుడూ వండను. రైస్ కుక్కర్లో వండుతాను, లేదంటే నార్మల్గా గంజి వంపేసుకొని వండుకుంటూ ఉంటాం కదా, అలా చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ పిల్లలందరూ ఇంట్లో ఉంటే మాత్రం ఇలానే రైస్ కుక్కర్లో వండుతాను. మేమిద్దరేమో ఉంటే మాత్రం మామూలుగా రైస్ వండుకుంటూ ఉంటాం కదా, గంజి వంపేసుకుంటూ అలా చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే రైస్ అయితే కడిగేసేసుకొని రైస్ కుక్కర్లో వేసేసుకున్నాను. రైస్ కుక్కర్ని అయితే ఆన్ చేశాను. మిగతా అంతా సర్దేసుకోవడమే అదే పని ఉంటుందండి. ఒక పని కిచెన్లో కంప్లీట్ కావాలనికైతే మనకైతే ఒక 2-3 అవర్స్ అయితే కిచెన్లోనే ఉండిపోతాము. వంటంతా చేసిన తర్వాత ఆ గిన్నెలన్నీ ఇన్ని అవుతాయి. నేను మార్నింగ్ టిఫిన్కి అలానే అవుతాయండి నాకు. అవి క్లీన్ చేసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. వంట స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్ని గిన్నెలు పడుతూ ఉంటాయండి. నేను ఎక్కువ యూజ్ చేస్తానా లేకపోతే అంతే పడతాయి, అందరికీ నాకు తెలియదు, కానీ నేనైతే కడుగుతూనే ఉంటానండి. ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే. ఇప్పుడైతే ఇవన్నీ సర్దేసుకొని నేను బయటికి వెళ్ళేదైతే ఉందండి వెళ్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.